హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు 2 రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను. ఒకటి ఏంటంటే మొక్కజొన్న వడలు, వెలక్కాయ పచ్చడి. మొక్కజొన్న వడలు ఎట్లా? మామూలుగా కాల్చుకునే మొక్కజొన్నలు ఉంటాయే, అవి తీసుకురావాలి, అవన్నీ ఒలిచేసేయాలి. రెండు కాడ మొక్కజొన్న పొత్తులే తీసుకున్నానండి. అవి శుభ్రంగా ఒలిచేసి గ్రైండ్ చేసేయాలి. అల్లం పచ్చిమిరపకాయ వేసి గ్రైండ్ చేసేయాలి. చేసేసి ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని అందులో వేసేసుకోవాలి. బాగా బాగా కలిపేసేయండి. ఇంకేం పిల్లు అవి అక్కర్లేదండి. మెత్తగా నీళ్లు కానీ ఏమీ పోయక్కర్లా, అదే మెత్తపడిపోతుంది. ఏం చేస్తాము, అవి తీసేసి ఇలా వడల్లాగా వేసి నూనెలో వేసేటి. అంతే, మొక్కజొన్న వడలు రెడీ. ఇంకేం లేదు దానికి ప్రాసెస్. అవి ఒలుచుకోవడమే పెద్ద పని. ఉల్లిపాయలు తరుక్కుని ఒలుచుకుని అల్లం పచ్చిమిరపకాయ వేసేసి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా కలిపేసి వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసేయండి. అన్నీ కలిపి ఇలా ఒత్తి దాంట్లో నూనెలో వేసేయండి. అంతే, మొక్కజొన్న వడలు రెడీ అయిపోతాయి. వీడియోలో చూపించాను చూడండి. తర్వాత వెలక్కాయ పచ్చడి. వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలి? కొనలేదండి వెలక్కాయలు. కొనలేదు అంటే మన వినాయకుడు దగ్గర పెడతాం చూసారు, వెలక్కాయలు ఇలా కడతాము. ఆ వెలక్కాయలు ఏం చేసాము, 2 వెలక్కాయలు ఉన్నాయి. అవి అట్టె పెట్టారు. 2 రోజులు అట్టె పెడితే కొద్దిగా పండు వచ్చినాయి, మరీ పండలేదు, పచ్చి పచ్చిగానే ఉన్నాయి. వాటితో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఆ 2 పగలు కొట్టేసి పెచ్చు తీసేసింది. పెచ్చు తీసేసిన తర్వాత లోపల గుజ్జంతా తీసేసింది. దాన్ని ఏం చేయాలో పక్కన పెట్టుకోండి. మిరపకాయలు వేయించుకోండి. పచ్చి మిరపకాయలతోనే ఎక్కువ చేస్తానండి పచ్చళ్ళు. ఎండు మిరపకాయలు 4 వేసి పచ్చిమిరపకాయలు వేసేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసేసి వేయించేసేయండి. తర్వాత మిరపకాయలు వేయండి. తర్వాత ఇంగు వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ ఆరిపేసేయండి. అది బాగా ఆరాక అది గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇవి గట్టిగా ఉంటాయి, ఇవి వెలక్కాయ ముక్కలు గట్టిగా ఉంటాయి. అప్పుడు చాకుతో కట్ చేసేసి అంతంత ముక్కల్ని మిక్సీలో వేసేసి అంత పెరుగు కాస్త నీళ్ళలో జల్లేసి దాంతో గ్రైండ్ చేసేయండి. అంతే, అయిపోతుంది. తీసేసేయండి. పసుపు వేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు పసుపు వేసుకోండి. ఉప్పు వేసుకోవాలి కదా, ఎలాగో ఉప్పు పసుపు వేసేసి ఆ పచ్చడి ఆ గుండంతా దీంట్లో కలిపేసేసి శుభ్రంగా గ్రైండ్ చేసి దీంట్లో పెట్టుకుని తిరగమాత కూడా వేసుకోవచ్చు పైన. ఇంకాస్త ఘాటుగా కావాలంటే ఎండుమిరపకాయలు, తర్వాత ఆవాలు, జీలకర్ర, రవ్వంత మెంతులు, ఇంగు కూడా కొంచెం వేసి తిరగమాత పెట్టుకోవచ్చు. పచ్చడి చాలా బాగుందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. వడలు తర్వాత వెలక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు కూడా తెలియాలి కదా, అందుకని చివరి వరకు వీడియో చూడండి. బాయ్. మొక్కజొన్నలతో గారెలండి. మొక్కజొన్నలు, పచ్చిమిరపకాయలు, అల్లము వేసి గ్రైండ్ చేసేసాను. ఉల్లిపాయ తరిగి వేసాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని గారెలు చిన్న గారెల్లాగా వేసుకోవాలి. అంతే, వేసాక చూపిస్తాను, సరేనా? మొక్కజొన్న గారెలండి. ఆ ప్రాసెస్ ముందు చెప్పే కదా. ఇవి వేసి నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసుకోవడం. ఇలా వేగాక తీసుకోవడం.
బాగుంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. ఇవేనండి, అయిపోయినాయి గారెలు, జొన్న గారెలు, మొక్కజొన్న గారెలు. బాగున్నాయండి, చూసారా? అలా వచ్చినాయి. మరి వేగకపోతే కూడా బాగోవు, అందుకని కొంచెం వేయించాను. వేయించిన గారెలు కరకర అంటున్నాయి, బాగున్నాయి. ఇది వెలక్కాయ పచ్చడి అండి. అది వీడియో స్లిప్ అయింది, అందుకని నేను చూపిస్తున్నాను. చేసేసాను, వీడియోలో పెట్టాను అనుకుని తీసేసాను, అది రాలే. అందుకని ఎలా చేయాలో చెప్తాను. మామూలుగా కొనుక్కురావక్కల వెలక్కాయలు మొన్న వినాయక చవితికి ఉన్నాయి కదా, ఆ వెలక్కాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. 2 వెలక్కాయలు, పచ్చివైనా సరే పండు అయినా సరే ఎలా అయినా సరే చేసుకోవచ్చు పచ్చడి. ఆ 2 వెలక్కాయలు తీసుకుని పగల కొట్టి ఆ పెచ్చ పైదంతా తీసేసి లోపల పెచ్చంతా తీసుకోవాలి. తీసుకుని కాస్త మంచినీళ్ళు జీలకరించి గ్రైండ్ చేసేయాలి. ముక్కలు ముక్కలుగా చేసి గ్రైండ్ చేసేయాలి. చేశాక ఎండుమిరపకాయలు ఉంటాయి, ఎండుమిరపకాయలు పచ్చివే, ఎండుమిరపకాయలు పచ్చివే. తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చివే, అవి కూడా వేసి కలిపేసేయండి, గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేశాక మళ్ళీ తిరగమాత ఉంటుంది కదా, తిరగమాత గింజలు అన్నీ వేసేయండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, రవంత మెంతులు అన్నీ వేసి వేయించేసి అది కూడా గ్రైండ్ చేసేయండి. తర్వాత గ్రైండ్ చేసిన తరువాత దీనిలో తిరగమాత పెట్టుకోవాలి కదా, ఎండుమిరపకాయలు వేసేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి ఇంగువ వేసేసి తిరగమాత వేసేయండి. ఆ తిరగమాత ఇందులో వేసేసేయండి. అంతే, వెలగ పచ్చడి రెడీ అయిపోయింది. అర్థమైంది కదా? అలాగే చేసుకునేది, సరేనా? మన పాత క్లిప్పుల్లో ఉంది, పాత వీడియోస్లో ఉంది. ఇది వెలక్కాయ పచ్చడి ఉంటుంది, చూడండి. అయినా ఇవాళ కొత్తగా చేశాను, మళ్ళీ పచ్చి వెలక్కాయ అని చేశాను అనమాట. పులుపు బాగుంది, లేదు అంటే రవ్వంతా నిమ్మరసం వేసుకోండి వెలక్కాయ పచ్చట్లో. ఏమంటే పచ్చివే అంటే చూడండి, పచ్చి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసి చేస్తే పచ్చడి ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు కూడా చూడండి, ట్రై చేయండి, సరేనా? బాయ్.